గుంటూరు నగరపాలక సంస్థ టెండర్ల ప్రక్రియలో ఏటీఓ భవ్యసాయిని విధుల నుంచి తప్పించి మాతృ సంస్థకు సరెండర్ చేయడం వివాదాస్పదమైంది. అసలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలవటం మొదలుకొని వాటిని ఖరారు చేసే వరకు ఉన్నతాధికారులకు తెలియకుండా ఒక ఏటీఓ స్థాయి ఉద్యోగి చేయటం సాధ్యమేనా? ఒక్కవేళ ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతుంటే పై అధికారులు ఏం చేస్తున్నట్లు? ఫైళ్లపై డిఈ ఇతర అధికారులు ఎలా సంతకాలు పెడుతున్నారు? అధికారులు తప్పించుకోవడానికే ఏటీఓని బలిపశువుని చేస్తున్నారా? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మే 16, 2025 నిర్వహించిన టెండర్ ప్రక్రియకు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 40 లక్షలకు పైబడిన టెండర్లలో జీఎస్టీ క్లియరెన్స్ సర్టిఫికెట్ ను తప్పనిసరి చేస్తూ నిబంధనలను మార్పు చేసినట్లు చెబుతున్నారు. ఈ షరతును ఉన్నతాధికారులకు తెలియజేయకుండా టెండర్ లో మానిటర్ గా చేర్చినట్లు తెలిసి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ భవ్యసాయిపై నెపం మోపుతూ అతడిని మాతృ సంస్థకు సరెండర్ చేయటం చర్చనీయాంశమైంది. అయితే ఇదే టెండర్ కు సంబంధించి అవసరమైన నిట్ అప్రూవల్ కోసం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నాగభూషణం, సూపరింటెండెంట్ ఇంజనీర్ కొడాలి నాగమల్లేశ్వరరావుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. వారు సంతకాలు చేసిన ఆ ఇద్దరు అధికారులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కార్పొరేషన్లోని దస్తావేజులు పరిశీలించగా అందరూ ఉన్నతాధికారులు టెండర్ పత్రాలపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఒక్క అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ ని బలిపశువును చేయటం తీవ్ర విమర్శల పాలవుతోంది. గుంటూరు నూతన మేయర్ రవీంద్ర మాట్లాడుతూ టెండర్లో జీఎస్టీ క్లియరెన్స్ ను తప్పనిసరి చేసిన విధానం వల్ల ఇప్పటి వరకు ప్రభుత్వానికి 10 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. అలాగే ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మరో 20 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అంటే సదరు మార్చిన నిబంధనలు తప్పేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి తగ్గట్టే ఏటీఓ భవ్యసాయిని సరెండర్ అయిన సాయంత్రమే యూటర్న్ తీసుకుని హెచ్డి నాగభూషణం, ఎస్ఏ నాగమల్లేశ్వరరావు బ్రాంచ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ఇకపై ప్రతి టెండర్ కు జీఎస్టీ క్లియరెన్స్ తప్పనిసరిగా ఉండాలని, భవ్యసాయి సూచించిన విధంగానే నూతన టెండర్లను పరిశీలించాలని తెలియజేశారట. ఈ పరిణామాల మధ్య చిన్న స్థాయి ఉద్యోగిపై మోపిన నెపం ద్వారా అసలైన బాధ్యులపై చర్యలు నివారించాలని యత్నం జరుగుతోందా అనే ప్రశ్నలు ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి గత 3-4 ఏళ్లుగా నగరంలో అభివృద్ధి పనులు చేపట్టి బిల్లులు పొందిన కాంట్రాక్టర్లు నూతన టెండర్లలో పాల్గొనేందుకు తప్పకుండా జీఎస్టీ క్లియరెన్స్ ధృవపత్రం పొంది ఉండాలని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొన్నారు. నూతన మేయర్ కోవెలముడి రవీంద్ర బాధ్యతలు చేపట్టాక ఈ నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే నూతన టెండర్లను దక్కించుకునేందుకు గతంలో బిల్లు పొందిన వారు 9 కోట్ల జీఎస్టీ కింద చెల్లింపులు పూర్తి చేసి ధృవపత్రాలు పొందారు. ఇప్పటికే 10 కోట్ల జీఎస్టీ జమైందని, మొత్తం 30 కోట్లకు పైగా జీఎస్టీ జమ కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ రూపంలో వచ్చిన మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జమ అవుతుంది. నిర్దిష్ట శాతం జీఎంసీకి జమ అవుతుంది. ఈ నిబంధనతో జీఎంసీకి ఆదాయం పెరగనుంది. కొందరు స్వలాభం కోసమే ఈ నిబంధనలు సరికాదని వ్యతిరేకిస్తున్నారని జీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా భవ్యసాయి విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.